హై వియర్స్ రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి విధి విధానాలు అంటే గైడ్ లైన్స్ అన్నది రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు అర్హతలు అవసరమైన పత్రాలు ఏంటిది అన్నది కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఛానల్కి ఇప్పుడే వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు చాలా యూస్ఫుల్ అంటే మీరు కంపల్సరీగా చూడాల్సిన వీడియో ఇది. ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి. ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం వీడియోకి మాత్రం లైక్ కొట్టడం మర్చిపోవద్దు. వీడియోని షేర్ చేయండి. అందరికీ ఈ వీడియో అన్నది వెళ్ళాలి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది కనుక. సో ముందుగా రాయితీ వివరాల గురించి మాట్లాడదాం. సో దాదాపుగా ఇది అందరికీ తెలిసిందే, బట్ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి ఫాస్ట్గా చెప్పేద్దాం ఈ రాయితీ అంటే ఈ సబ్సిడీల గురించి. అయితే ఇక్కడ ముఖ్యంగా మనకు ఒక 50,000 నుంచి 4 లక్షల వరకు అయితే ఈ లోన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ లోన్స్ ఎట్లా ఇస్తారు అంటే మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు మీరు దేనికో ఒక యూనిట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఆల్రెడీ. ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా చేసుకోవాలన్నది తెలియకుంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంది, వెళ్ళి చూడండి. అయితే ఇక్కడ యూనిట్ విలువ కనుక 50,000 కనుక ఉంటే మీకైతే రాష్ట్ర ప్రభుత్వము 100% అంటే 100% రాయితీ, అంటే మీకు 50,000కి 50,000 ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఇచ్చేస్తుంది. అంటే యూనిట్ని ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. యూనిట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కోళ్ళ ఫామ్ పెట్టాలని పెట్టుకున్నారు, లేదనుకుంటే ఒక బ్యూటీ పార్లర్ పెట్టాలనుకుంటున్నారు, లేదనుకుంటే ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టాలనుకుంటున్నారు. దానికి 50,000 అయినాయి అనుకుంటే 50,000 మొత్తము రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కనుక మీరు 50,000 నుంచి 1,00,000 మధ్యలో మీకు ఏదైనా యూనిట్ని సెలెక్ట్ చేసుకున్నారు, అప్పుడు దానికి 90% రాయితీ, 10% బ్యాంకు ద్వారా రుణం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో తీసుకుంటే రాయితీ 80%, బ్యాంకు రుణము 20%. నెక్స్ట్ వచ్చేసి 2 లక్షల నుంచి 4 లక్షలు కనుక తీసుకుంటే 70% రాయితీ, 30% బ్యాంకు రుణము. అయితే దీన్ని మీకు ఒక ఉదాహరణ లెక్క చెప్తా మంచిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న యూనిట్కి 50,000 అయితే 50,000 మొత్తం మాఫీ అన్నాం. మీరు ఎలాంటి రుణం తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు కనుక 1,00,000 రూపాయలు తీసుకుంటే 90,000 అయితే 90,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తుంది. అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. 10,000 అన్నది రాష్ట్ర ప్రభుత్వమే. మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకున్నారుగా, అదే బ్యాంకు ద్వారా రుణం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 లక్షలు కనుక తీసుకొని ఉంటే కనుక 1,60,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వము మీకు మాఫీ చేస్తుంది. ఇంకొక 40,000 రూపాయలు అన్నది బ్యాంకు ద్వారా మీకు రుణం ఇప్పిస్తుంది, అంటే లోన్ ఇప్పిస్తుంది. 4 లక్షలు కనుక తీసుకుంటే మీకు 2,80,000 బ్యాంక్ అన్నది మాఫీ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంకు ద్వారా 1,20,000 రూపాయలు అన్నది మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది క్లియర్గా మీకు రాయితీ వివరాలు. నెక్స్ట్ వచ్చేసి గైడ్ లైన్లలో ఒక దాదాపు 10 పాయింట్లు అయితే గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. కొంచెం స్కిప్ చేయకుండా డీటెయిల్గా మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది, మీరు చదువుకున్న తెలుగులో అర్థమైపోతుంది. ఫస్ట్ వచ్చేసి ఈ 5 సంవత్సరాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలలో మీరు ఎలాంటి స్కీమ్కైనా ఒక ఫ్యామిలీ నుంచి ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ యొక్క స్కీమ్కి ఏదైనా స్కీమ్కి స్వయం ఉపాధి పథకం మంజూరుకు ఒకరికి మాత్రమే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే 5 సంవత్సరాలలో మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. రెండో పాయింట్ వచ్చేసి ముందుగా మహిళలకైతే ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్తున్నారు. అందులో ముఖ్యంగా 20% మహిళలకు ఇస్తున్నారు. అందులో మొదటిగా ఒంటరి వితంతు మహిళలు, తర్వాత ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మహిళలు ఉంటే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి దివ్యాంగులకు ఒక 5% రిజర్వేషన్ ఇవ్వడం, అంటే ప్రాధాన్యత అన్నది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో మూడో పాయింట్ వచ్చేసి తెలంగాణలో ఉద్యమం అప్పుడు లేకుంటే ఎస్సీ వర్గీకరణ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకైతే ఈ ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగనే ఎవరైతే స్వయం ఉపాధిలో నైపుణ్యం కలిగి ఉన్నారో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ విషయం గురించి మాట్లాడితే ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారో ఆల్రెడీ మీరు OBMMS సైట్ ద్వారా SC ST BC మైనార్టీ క్రిస్టియన్ మైనార్టీ ఇట్లా అప్లికేషన్ చేసుకున్నారుగా. చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక అప్లికేషన్ ఫామ్ వచ్చింది కదా, ఆ అప్లికేషన్ ఫామ్ అన్నది మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే కొన్ని పత్రాలను అయితే మీరు జతపరచాలి. అది లాస్ట్లో చెప్తాను. అవి జతపరిచి మీరు MPDO ఆఫీస్లో కానీ మున్సిపల్
ఆఫీస్లో కానీ జోనల్ కమిషనర్ ఆఫీస్లో కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని ఈ గైడ్లైన్స్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అసహాయ వర్గాలకు అంటే హెల్ప్లెస్ పీపుల్కి 1 లక్ష రూపాయలు 100% రాయితీతో ఈ యూనిట్లు అయితే ఇవ్వబోతున్నారు. అలాగనే సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులు అంటే ఏదైతే మైక్రో ఇరిగేషన్ లైక్ అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ఏవైతే నీటిని ఆదా చేసేది, పంట దిగుమతిని పెంచేది, ఎరువుల వినియోగం ఎరువుల యూసేజ్ని తక్కువ చేసేది అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఇట్లాంటి వాటి ఉంటాయో వాటికి 1 లక్ష రూపాయల వరకు ఎలాంటి డబ్బులు కట్టకుండా 100% రాయితీ అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఒక కుటుంబంలో ఒక విధమైన ఉపాధి పథకాన్ని ఇద్దరికి మంజూరు చేయరు. ఒకే గ్రామంలో అంటే ఒకే విలేజ్లో ఒకే విధమైన ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక విలేజ్ నుంచి ఒక ఇద్దరు ఏదైనా మోటార్స్ కావాలి అనుకున్నాం 2 మోటార్స్ని పంప్ ఇరిగేషన్ కోసం 2 మోటార్స్ కావాలని 2 గ్రామాలు ఒకటే గ్రామం నుంచి ఇద్దరు అప్లై చేసుకున్నారు. ఓకే, వాళ్ళిద్దరికి ఇస్తారు. ఒకవేళ 3-4 అప్లై చేసుకుంటే ఒకే రకమైన వాటికి మాత్రం ఇద్దరికంటే ఎక్కువ ఇవ్వడం జరగదు, అది ఏ రకమైన యూనిట్ అయినా. నెక్స్ట్ వచ్చేసి ఎంపికైన వారికి ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఒక 15 రోజులలో వాళ్ళకి క్లాసెస్ అన్నది దానికి తరగతులు ఏ యూనిట్ ఆ యూనిట్ ఉంది, ఈ యూనిట్ని ఎలా వాడుకోవాలి, ఎలా దీన్ని వాడుకోవడం వల్ల మీకు బెనిఫిట్ జరుగుతుందని క్లాసెస్ అన్నది చెప్పడం జరుగుతుంది. ఒక 15 రోజులు మీకు ఓరియంటేషన్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ గ్రాంట్ చేసిన తర్వాత అంటే మీకు యూనిట్ ఇచ్చిన కానుంచి 6 నెలల నుంచి సంవత్సరం వరకు దానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అంత సాంకేతిక శిక్షణ కానీ సహాయం కానీ అంటే దానికి సంబంధించిన వాడడం మీకు రాకపోయినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీకైతే ఒక సంవత్సరం నుంచి 6 నెలల మధ్యలో మీకైతే హెల్ప్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క గైడ్లైన్లో ముఖ్యమైనది ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 5 తారీఖు అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ 6 నుంచి 20 తారీఖు వరకు మండల స్థాయి కమిటీలు అయితే వేసి అర్హులను గుర్తించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఫైనల్గా 10th పాయింట్ అర్హులను గుర్తించిన తర్వాత మే 21 నుంచి 31 వరకు కమిటీ ఏదైతే అర్హులను గుర్తించారో వాళ్ళ ఐడెంటిఫై చేసిన పీపుల్స్ ప్రజలనైతే లిస్ట్ రిలీజ్ చేసి అందులో బెస్ట్ అంటే ఎవరైనా నిజమైన అర్హులు ఉంటారో వాళ్ళని జూన్ 2 నుంచి 9 తారీఖు వరకు వాళ్ళకి మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అర్హతలు. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు అయితే మనం ఏదైతే మాట్లాడుకున్నామో వ్యవసాయ ఏతర పథకాలకు జూలై 1 నుంచి 25 నాటికి అంటే ఏదైతే జూలై 1, 25 నుంచి స్టార్ట్ అయిందో ఈ అప్లికేషన్ అన్నది వాళ్ళు అప్లై చేసుకోవడానికి మనకు ఏజ్ వచ్చేసి 21 నుంచి 55 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. అంటే ఎవరైతే వ్యవసాయేతర పథకాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి జూలై 25 అంటే జూలై 1, 2025 నాటికి 21 నుంచి 55 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ ఆధారిత పథకాలకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి 21 నుంచి 60 ఏళ్ళ వయసు అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ వార్షిక ఆదాయం అంటే ఎవరైతే విలేజెస్లో ఉంటారో వాళ్ళకి 1.5 లక్షల వరకు ఇన్కమ్ ఉండాలి అంటున్నారు, ఇన్కమ్ సర్టిఫికెట్. ఒకవేళ పట్టణాలలో ఉంటే మాత్రం 2 లక్షల వరకు ఈ యొక్క ఇన్కమ్ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుతో పాటు మీరైతే అప్లికేషన్ చేసుకున్నారో దాంతోపాటు మీరు రేషన్ కార్డు అన్నది ఇవ్వాలి అని చెప్తున్నారు. ఒకవేళ మీరు రేషన్ కార్డు లేదనుకుంటే మాత్రం మీరు ఆదాయ ధృవీకరణ పత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ని పెట్టినా నో ప్రాబ్లం, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇవండి అర్హతల విషయానికి వస్తే మాత్రం మీరు వ్యవసాయేతర పథకాలకు అప్లై చేసుకుంటే మాత్రం ఏజ్ అన్నది 21 నుంచి 55, వ్యవసాయ ఆధారిత పథకాలకు అప్లై చేస్తే 21 నుంచి 60. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి విలేజెస్ వాళ్ళకి 1.5 లక్షల లోపు, సిటీ వాళ్ళకి 2 లక్షలు. మీరు ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రం కంపల్సరిగా మీతోటి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇంతకుముందు నేను స్టార్టింగ్లో
OBMMS సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్తో పాటు మీరు ఏమేం పత్రాలను యాడ్ చేయాలి, దాంతోపాటు జతపరచాలన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటే మీరు కంపల్సరీ దాంతోపాటు ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, తెలంగాణ ఆవిర్భావం తర్వాత అంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత వచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్నే పెట్టాలంటున్నారు. ఒకవేళ మీరు కనుక ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కోసం దరఖాస్తు చేస్తే కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టాలి అంటున్నారు, లేకుంటే కంపల్సరీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ అవసరాల కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం మీరు అంటే వాటికి కంపల్సరీగా పట్టాదారు పుస్తకం పెట్టాలి అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు దివ్యాంగులు అయి ఉంటే మాత్రం దివ్యాంగుల దరఖాస్తులు చేసుకుంటే మాత్రం సదరన్ సర్టిఫికెట్ పెట్టాలి అంటున్నారు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దానికి అటాచ్ చేసి దరఖాస్తుతో పాటు అటాచ్ చేసి అంటే అతికిచ్చి పెట్టాలని చెప్తున్నారు. సో ఇవ్వండి అప్లికేషన్తో పాటు మీరు పెట్టవలసిన డాక్యుమెంట్స్. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యమైన గమనిక ఏంటంటే నోట్ ఏంటంటే ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకుంటే రేషన్ కార్డు తప్పనిసరిగా నిబంధనను ప్రభుత్వము పేర్కొనంది, అంటే కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి అంటుంది. రేషన్ కార్డు లేకుంటే మాత్రం మీరు ఆదాయ ధృవీకరణ పత్రాలను పెట్టాలని కంపల్సరీ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి మండలంలో ప్రజాపాలన కేంద్రాలను పెట్టడం జరిగింది. అంటే ప్రజాపాలన కేంద్రాల ద్వారా స్కీమ్ మీద సందేహాలు ఏమైనా ఉంటే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి సందేహాలను నివృత్తి చేయడం కోసము హెల్ప్ డెస్క్లను అన్నది పెట్టడం జరిగిందని చెప్పడం జరుగుతుంది ఈ గైడ్లైన్స్లో. సో ఇదండి టోటల్గా మరి రాజీవ్ యువ వికాసంకి సంబంధించి ఎలాంటి దరఖాస్తు ఫామ్ తోటి మీరు ఏమేమి జతపరచాలి, నెక్స్ట్ వచ్చేసి అర్హులకు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి అన్న దాని గురించి పూర్తి సమాచారం. వీడియో కనుక నచ్చితే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ కొట్టండి, వీడియోని షేర్ చేయండి. ఛానల్కి ఇప్పుడు వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.